అలాగే వారికి ఇంకొక విన్నపము, నాకు చక్కటి సహకారం అందించారు మా స్నేహ బృందం కానీ పెద్దలు శ్రీ బాలపతి ఆంజనేయులు వారు గారు, అలాగే శ్రీ జగన్మోహన్ గారు కానీ. ఇందాక ఒడ్డుకొని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వాయిద్య సహకారం సరిగ్గా లేకపోతే ఎవరు ఎంత బాగా పాడినా అది రక్తి కట్టదండి. కనుక చక్కటి అంటే ఇద్దరు నిష్ణాతులేనండి. ఈ వయసులో కూడా వారు అద్దెకి నుంచి వస్తారు. ఈవిడ ఖమ్మము ఇంకా ఎక్కడికెక్కడో పాడిలోకి వెళ్ళలేదమ్మా నాకు తెలిసి. కనుక వీళ్ళిరువురి సహకారంతో మా స్నేహ బృందం సహకారంతో చక్కటి కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఆనందించామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు శ్రీ మస్తానయ్య గారికి విన్నపం ఏంటంటే వారిని వాయిద్యం వాయించిన పెద్దలకి చిరు సత్కారం అండి మా ట్రస్ట్ ద్వారా. హలో, చక్కటి సహకారం అందించారు శ్రీ బాలపతి ఆంజనేయులు గారు వైలెన్పై, అలాగే శ్రీమతి జగన్మోహిని గారు. వారికి కూడా ఆలయం తరఫున జగన్మోహిని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే స్వామి అలాగే హనుమంతుడి కీర్తనలు పాడుకున్నాం కదండి. కాబట్టి ఈ రోజున ఈ కీర్తనలు పాడుకున్నాం అనే దానికి గుర్తుగా మా స్నేహ బృందానికి అందరికీ కూడా మా అందరికీ కూడా హనుమయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న లామినేషన్ తీసుకోవడం జరిగిందండి. అభయ ఆంజనేయ స్వామి ఈయన ఇంట్లో ఉంటే సర్వం ఉన్నట్టే. కనుక పెద్దలు మస్తానయ్య గారికి వాళ్ళకి అందచేయమని కోరుతున్నారు. శ్రీమతి అంజలి గారు, అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారు, అందరికీ అవేనండి. అలాగే శ్రీమతి పావని గారు ఇవ్వండి, మీకు మీరు ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. అందరికీ ఒకేలాంటివి తీసుకున్నానండి. కనుక ఇలాంటి కార్యక్రమాలు నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఇవాళ మా వారి ఆత్మ ఖచ్చితంగా శాంతపడి ఉంటుంది ఇవాళ. ఎందుకంటే చక్కని వేదిక మీద చాలా ఆహ్లాదమైన కార్యక్రమం చేశానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను. కనుక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొక 2-3 కీర్తనలతో ఇది అయిపోతుందండి, మా కార్యక్రమం ముగించిపోతుంది. కనుక ఆలయ కమిటీ పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ పేరు పేరున, ఎందుకంటే ఈ వేదిక మా వారికి చాలా ప్రియమైన వేదిక అండి. సాధించితివి నీ రాము
ఎందుకు అంటే మీరు గమనించే ఉంటారు, శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఎందుకు అంటే అది నువ్వుల నూనె. హనుమంత్ చూడండి, మనం చాలా చోట్ల వింటుంటాం, శని నా నెత్తిన ఉన్నాడు అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అంటుంటాం. అంటే ఆ మాట ప్రతి ఒక్కళ్ళు అనుకుంటేటప్పటికీ శనిదేవుడికి నన్ను చూస్తే అందరికీ భయము అనే అహంకారం పెరిగింది. మరి అహంకారం పెరిగితే దేవుడు కొట్టేస్తాడుగా. ఈయన ఏం చేశాడంటే ఒకసారి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన నెత్తినెక్కి కూర్చున్నాడట. అంటే ఆయన పట్టి పీడించాలని ఆయన ఉద్దేశం. హనుమంతుడు నిరంతరం రామనామం చేసుకునే స్వామి ఆయన్ని శనిదేవుడు ఏం చేస్తాడు? ప్లస్ ఆయనేమో చాలా అహంకారంగా ఎవరైనా సరే నన్ను చూసి భయపడాలి అనే ఆలోచనతో ఉంటాడు శనీశ్వరుడు. అందుకని ఏం చేస్తాడంటే హనుమంతుడు పెద్ద బండరాయి తీసుకుని ఆ బండరాయి శనిదేవుడు ఆయన నెత్తిన పెట్టుకుంటాడు. అంటే హనుమంతుడి తలకి ఆ బండరాయికి మధ్య శనిదేవుడు అల్లల్లాడిపోతాడు. పైగా పెట్టడం ఇంత పెద్ద రాయి పెట్టేటప్పటికీ శనిదేవుడు అల్లల్లాడిపోతాడు. ఆంజనేయ శరణు అంటే ఆయన వదల్లా. చిట్ట చివరికి రామా శరణు అంటే అప్పుడు వదిలిపెట్టాడట శనిదేవుడు. ఆ నొప్పులకి రామయ్య అని అనుకుంటుంటే హనుమంతుడు ఇందాకే చెప్పుకున్నాం, చాలా దయగలవాడు ఆయన బాధ చూడలేక ఆయన ఒక తైలం ఇస్తాడట. ఆ తైలమే నువ్వుల నూనె. అందుకనే శనీశ్వరుడికి మనము ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అది కారణం, అదొకటి. తర్వాత వడమాల వేస్తాం చూడండి, మనం హనుమంతుడికి వడమాల వేస్తాం. వడమాలంటే చాలామంది ఏం చేస్తారంటే గుండు మినపప్పుతో వేస్తారండి. అది కాదు, పప్పుతో పొట్టు మినపప్పుతో వేయాలండి. అంటే పొట్టులో నలుపు ఉంటుంది కనుక పొట్టు మినపప్పుకి ఆ పొట్టు నలుపు అంటే శనిదేవుడికి ఇష్టం కనుక ఆ వడమాల పొట్టు మినపప్పుతో చేసిన వడమాల స్వామికి సమర్పిస్తే శని గ్రహ దోషాలు పోతాయి అని హనుమంతుల వారు ఆయనకి చెప్తారట శనిదేవుడికి. అలాగే కుజ దోషాలు ఏమన్నా పోవాలి అంటే హనుమంతుల వారిని మంగళవారం పూట ఆకు పూజ చేయించాలి. అందుకే ఎవరు ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా స్వామివారిని అర్చిస్తే, హనుమంతుల వారిని అర్చిస్తే ఆయన మనకి రక్షగా ఎల్లప్పుడూ ఉంటాడు. కనుక ఆ స్వామి గురించి ఇంకొక కీర్తన అండి, ఆ తర్వాత ఇంకొక కీర్తన, 2 కీర్తనలతో మా కార్యక్రమం ముగిసిపోతుంది.